మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఇంటి దగ్గర బయలుదేరి అరగంట అయింది. అరగంటలో 6 సార్లు అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని. వెళ్ళాక తెలుస్తుందంటున్నావు తప్ప ఎక్కడికి వెళ్తున్నామో మాత్రం చెప్పట్లేదు. నీకిష్టమైన చోటుకే వెళ్తున్నాం. ఇష్టమైన చోటుకా? ఎక్కడికి? నాతో కలిసి నీకెక్కడికి వెళ్ళడం ఇష్టం? సినిమాలకి, షికార్లకి, షాపింగులకి, రెస్టారెంట్లకి, ఇలా ఎక్కడికైనా మీతో కలిసి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం మీతో కలిసి గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ దేవుడు తప్ప మన సమస్యని ఎవరూ పరిష్కరించలేరు కదా. అందుకే ముందు నిన్ను గుడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. రాత్రి నువ్వు దేవుడి ఎదురుగా కూర్చుని ఎంత బాధపడ్డావో నేను చూశాను. నీ మనసుకి కొంచెం ఉపశమనం కలిగించాలంటే నిన్ను గుడికి తీసుకువెళ్లాలనే అర్థమైంది. అందుకే ముందు గుడికి వెళ్ళి, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి, ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళి, ఆ తర్వాత ఇంటికెళ్దాం. ఏయ్ హారిక, ఏంటిది? ఏ పెళ్ళామైనా తనకిష్టమైన ప్లేస్లకి తీసుకెళ్ళకపోతే ఏడుస్తుంది. నువ్వేంటి నీకిష్టమైన ప్లేస్లకి తీసుకెళ్తుంటే ఏడుస్తున్నావు? తప్పు చేసినప్పుడు ఏడవక తప్పదు కదా. నువ్వేం తప్పు చేసావు? నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నేను నీ గురించి, మన ఇంటి గురించి ఆలోచించకుండా మీ విషయాలు, ఇంటి విషయాలు మేకనక్కకి చెప్పేశాను. అలా చెబుతూ శ్రీవాణి కేసు విషయంలో నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నావో కూడా చెప్పేశాను. ఇలా ఇంటి విషయాలు, నీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలన్నీ అలా తనకి చెప్పేయడం నా తప్పే కదండి. అది నీ తప్పు కాదు, నీ అమాయకత్వం. దేవుడు క్రిమినల్స్ చేసే తప్పులు క్షమించడు కానీ అమాయకత్వంతో చేసే తప్పుల్ని క్షమిస్తాడు. నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు పూజించే దేవుడే మన మీద దయ చూపిస్తాడు. నేను నిర్దోషిని అని నిరూపించుకోవడమే కాకుండా అసలు దోషుల్ని చట్టానికి పట్టించేలా దారి కూడా నాకు చూపిస్తాడు. నేను కూడా ఆ నమ్మకంతోనే ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు మనకేదో ఒక దారి చూపిస్తాడు. తరుణ్, ఏమైంది? Hello, my dear sister.
తరుణ్ చెప్తాను, నువ్వు పద. తరుణ్ డాక్టర్ శ్రీవాణి, ఎలా ఉన్నావు? చావుకి దగ్గరగా ఉన్నాను. అఫ్ కోర్స్, నువ్వు డాక్టర్వి కాబట్టి నీ చావు దగ్గర పడ్డ విషయం నీకు అర్థమైంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఎంతో మంది పేషెంట్లని బ్రతికించిన డాక్టర్వి. ఇప్పుడు నువ్వు చావుకి దగ్గర పడుతుంటే ట్రీట్మెంట్ అందని పరిస్థితుల్లో ఉన్నావు సిస్టర్. నీకు చక్కటి ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను బ్రతికించాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నేను చెప్పినట్టుగా నువ్వు చెబుతూ ఉండు. నేను దాన్ని చక్కగా వీడియో తీసుకుంటాను, దాన్ని ఎలా వాడాలో అలా వాడుకుంటాను. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి బ్రతికిస్తాను. ఏమంటావు సిస్టర్? ఎప్పుడూ చెప్పే మాటే చెప్తాను. నువ్వు చెప్పమన్నట్టుగా నేను చెప్పను. ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయను. నువ్వు చెప్పమన్న అబద్ధాలన్నీ చెప్పి మేఘనకి మంచి చేస్తూనే చాలా మందికి చెడు చేశాను. నేను చచ్చినా పర్వాలేదు, ఇంకా నేను ఎవరికి చెడు చేయను. చెయ్యకపోతే చస్తావు. చచ్చినా సరే చేయను. ఎవరొచ్చుంటారు? ఎవరొచ్చుంటారబ్బా? Oh!